వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనలు 91 అధ్యాయం 3వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వేటగాని ఉరిలాంటి పరిస్థితుల్లో చిక్కబడి ఒంటరిగా నిలిచి ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వేటగాని ఉరిలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, వివాహ పరిస్థితుల్లో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాల పరిస్థితుల్లో కావచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే చిక్కుబడి ఎటు చూతని స్థితిలో ఉన్నట్లయితే నీతోనే ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గనక అటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి ఆ దేవాది దేవుడు నిన్ను విడిపించి తన రెక్కలతో నిన్ను భద్రపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను ఘనపరిచి స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నమ్మకమును విశ్వాసమును కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఎవరు ఏ వేటగాని ఉరిలాంటి పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి వారిని విడిపించి వారిని ఘనపరిచి మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఇది నాన్న ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, నూతన కార్యాలు ఎవరైతే మొదలు పెడుతూ ఉన్నారో వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, వాళ్ళ నూతన కార్యాల్లో మీరే తోడయుండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.